హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు వెబ్ గురు ప్లాట్ఫామ్. నెక్స్ట్ మన హెచ్టిఎంఎల్ ట్యాగ్స్లో మనము పారాగ్రాఫ్ ట్యాగ్, లైన్ బ్రేక్, హారిజంటల్ రూల్ అని చెప్పి ఈ చిన్న చిన్న ట్యాగ్స్ ఉంటాయి. బట్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం ఈ ట్యాగ్స్ని. ఓకే, సో ఈ 3 ట్యాగ్స్ కూడా ఏంటి, ఎలా యూజ్ చేస్తామనేది మాట్లాడదాం. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఏంటి అంటే, మనం వెబ్సైట్లో ఏవైనా పారాగ్రాఫ్స్ రాసేటప్పుడు మనకి ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఓకే, సో పారాగ్రాఫ్ అంటే మనం నోట్స్లో పారాగ్రాఫ్ రాసినప్పుడు ఏం చేస్తాము, సో ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ అప్పటి వరకు మనం ఏదో రాస్తూ ఉంటాము, సో రాస్తూ ఉండి ఒక ఇక్కడి వరకు వచ్చాము ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సెకండ్ లైన్లో ఇక్కడి వరకు వచ్చాము, న్యూ పారాగ్రాఫ్ స్టార్ట్ చేయాలి అనగానే మనం నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతాం కదా. ఓకే, సో నెక్స్ట్ లైన్కి వెళ్ళి మనం రాస్తాం కదా. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా సేమ్ అలాగే వర్క్ అవుతుందన్నమాట. మనకి ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఇంకా మనం యూజ్ చేయలేదు. ఓకే, సో అండ్ ఫాంట్ తాలూకా సైజ్ డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, సో మనకి హెడ్డింగ్ ఫాంట్ సైజు, ఈ ఫాంట్ సైజు చాలా డిఫరెంట్ ఉంటుంది. అండ్ హెడ్డింగ్స్ అన్నీ కూడా మనకి బోల్డ్లో కూడా ఆటోమేటిక్గా వస్తాయి అన్నమాట. మనం బోల్డ్ సెట్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా బోల్డ్ వస్తాయి, ఆటోమేటిక్గా బిగ్ ఫాంట్ సైజ్ వస్తాయి అన్నమాట. అండ్ న్యూ లైన్ ఆటోమేటిక్గా తీసుకుంటాయి. ఓకే, రైట్. సో ఇక మనం ఇలా సపరేట్ లైన్లో రాయాలి అని అనుకుంటే మనం ఏమి పారాగ్రాఫ్ ట్యాగ్ కంపల్సరీగా యూజ్ చేయాలని కాదు. ఎందుకంటే H1 హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత కదా మనం అది కంటిన్యూ చేస్తున్నాం. హెడ్డింగ్ ట్యాగ్ తర్వాత మనం కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఇంకా సపరేట్ పారాగ్రాఫ్ ట్యాగో ఏదో మనం రాయాల్సినటువంటి అవసరం లేదు. అది ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి పంపించేస్తుంది. బట్ స్టిల్ మనం తర్వాత ఓకే, సో వెబ్సైట్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇదంతా ఒక పారాగ్రాఫ్ లాగా చేద్దాం అనుకున్నాము. దీని అంతటికి ఒక సపరేట్ స్టైల్ ఏదైనా అప్లై చేయాలనుకోండి. సో దీని అంతటిని కలిపి ఒక డిఫరెంట్ కలర్లోనో దేనిలోనో డిస్ప్లే చేయాలి అని అనుకుంటే డిఫరెంట్ కలర్లోనో, లేకపోతే ఇదంతటిని కలిపి ఎటాలిక్లోనో, ఇదంతా కలిపి బోల్డ్లోనో ఇలా మనం డిస్ప్లే చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఇలా ఇండిపెండెంట్గా రాస్తే మనం ఏమీ చేయలేమన్నమాట. ఓకే, సో కాబట్టి ఓకే, సో మనం అదే ఏదో ఒక ట్యాగ్లో రాసుకున్నాం అనుకోండి. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ సపరేట్ లైన్లో ఇంతకుముందు ఆటోమేటిక్గా H1 ట్యాగ్ తర్వాత ఉంది కాబట్టి అది సపరేట్ లైన్లో ఆటోమేటిక్గా వచ్చింది. బట్ ఇప్పుడు స్టిల్ నేను ఏం చేస్తున్నానంటే దీన్ని పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టాను. సో పెడితే మీరు అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఇంకొక లైన్ ఎక్స్ట్రా వెళ్ళిపోయింది అనమాట. సో పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే ఎప్పుడూ కూడా దానికంటూ ఒక న్యూ లైన్ అనేది తీసుకుంటుంది. ఇప్పుడు ఈ టెక్స్ట్ అంతా పారాగ్రాఫ్ ట్యాగ్లో ఉంది కదా. సో తర్వాత మనం స్టైల్స్ నేర్చుకుంటున్నప్పుడు, సిఎస్ఎస్ స్టైల్స్ అవి నేర్చుకుంటున్నప్పుడు ఈ పారాగ్రాఫ్ ట్యాగ్కి స్టైల్ ఎలా అప్లై చేయాలనేది మనం నేర్చుకుందాం. అప్పుడు ఈ టెక్స్ట్ని మనం రకరకాలుగా డిస్ప్లే చేయడానికి మనకు వీలుంటుంది. ఎందుకు, అదంతా కలిపి ఒక ట్యాగ్ అండర్లో తీసుకొచ్చి మనం పెట్టాం కాబట్టి. ఓకే, సో మొత్తానికి మనకి అదే ఈ H1 ట్యాగ్ ఇది లేదనుకోండి, ఇది లేకపోతే కంపల్సరిగా మనం పారాగ్రాఫ్ ట్యాగ్లో పెట్టాల్సి వచ్చేది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హలో ఉంది. ఓకే, సో హలో ఉంది, హలో ఉన్న తర్వాత మనం పారాగ్రాఫ్ ట్యాగ్ రాయకుండా నెక్స్ట్ లైన్లో నేను ఇచ్చాను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హాయ్ అంటాను అని నెక్స్ట్ లైన్లో హలో దేర్ అని చెప్పి ఇచ్చాను. సో ఇస్తే అక్కడ అవుట్పుట్లో ఎలా వస్తుందో అబ్జర్వ్ చేద్దామా. సో చూడండి ఎలా వచ్చిందో, హాయ్ వచ్చేసి దానికి కంటిన్యూషన్లోనే హలో దేర్ అని చెప్పి వచ్చేసింది. ఓకే, సో ఇక్కడ కోడింగ్లో రాసేటప్పుడు మనం ఇక్కడ స్పేస్ ఇచ్చాము, నెక్స్ట్ లైన్ కొట్టాము, లేకపోతే నెక్స్ట్ లైన్ కొట్టాము అని చెప్పేసి అది అక్కడ అలా తీసుకోదన్నమాట. ఓకే, సో హాయ్ అన్నాము, ఆ తర్వాత ఎన్ని స్పేసెస్ ఇచ్చినా ఓకే, సో ఎన్ని స్పేసెస్ ఇచ్చినా అవన్నిటిని సింగిల్ స్పేస్గానే తీసుకుంటుంది అది. సో తీసుకొని ఆ సింగిల్ స్పేస్ మెయింటైన్ చేసి నెక్స్ట్ హలో దేర్ అనేది అక్కడ నుండి కంటిన్యూ అయిపోయింది. సో ఇలాంటి సందర్భంలో కంపల్సరిగా మనం ఇంకా తప్పదనమాట. ఏం చేయాలి, మనకి న్యూ లైన్ కావాలి అనుకుంటే, దాన్ని ఒక పారాగ్రాఫ్ లాగా డిస్ప్లే చేయాలి అనుకుంటే ఎస్, మనం కంపల్సరిగా పారాగ్రాఫ్ ట్యాగ్ ఇస్తే అప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో అలా అనమాట. ఓకే, సో అదే మనం H1 ట్యాగ్ యూజ్ చేసినప్పుడైతే హెడ్డింగ్ ట్యాగ్ ఆటోమేటిక్గా నెక్స్ట్ లైన్కి పంపించేస్తుంది కాబట్టి ఆ నెక్స్ట్ ఉండే కంటెంట్ని ఇంతకుముందు మనకి పారాగ్రాఫ్ ట్యాగ్ మ్యాండేటరీ కాలేదనమాట. ఓకే, సో అబౌట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు
వెబ్ గురు. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ మనకి మనం అనుకున్నట్టుగా రావటం జరిగింది. అబ్జర్వ్ చేస్తున్నారు కదా! సో ఇలా పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది ఏంటంటే జస్ట్ న్యూ లైన్‌లో మన కంటెంట్ స్టార్ట్ అవ్వటానికి, దాన్ని ఒక సెపరేట్ పారాగ్రాఫ్ లాగా మనం డిస్‌ప్లే చేయటానికి మనకి యూజ్‌ఫుల్ అవుతుంది. ఓకే. రైట్. సో ఇప్పటి వరకు హెడ్డింగ్స్ ఎలా పెట్టాలో నేర్చుకున్నాము. ఆ తర్వాత పారాగ్రాఫ్స్ ఎలా రాయాలో నేర్చుకున్నాం. ఇవి ఖచ్చితంగా ప్రతి వెబ్‌సైట్‌లో యూజ్ అవుతాయి మనకి. డిస్క్రిప్షన్‌లోనో, అబౌట్ అస్‌లోనో ఎక్కడో ఒక దగ్గర మనం పారాగ్రాఫ్స్ రాస్తూ ఉంటాము. ఆ పారాగ్రాఫ్స్ రాసే దగ్గర ఖచ్చితంగా మనకి ఇవి యూజ్ అవుతాయన్నమాట. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. సో హలో దేర్ మై నేమ్ ఈజ్ ఇలా వచ్చింది కదా! సంతోష్ రాజు. ఓకే. సో మొత్తం ఇదంతా కాకుండా సంతోష్ రాజు డబ్బీరు తర్వాత నేను అక్కడి నుండి నెక్స్ట్ లైన్‌లో రావాలి అని చెప్పి అనుకుంటున్నాను. ఓకే. సో ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ ఇక్కడి నుండి ఈ వెబ్ పేజ్‌లో హలో దేర్ ఐ యామ్ మై నేమ్ ఈజ్ సంతోష్ రాజు అన్న వరకే ఈ లైన్‌లో రావాలి. ఎండ్ అన్న దాని నుండి నెక్స్ట్ లైన్‌కి వెళ్ళిపోవాలి అని నేను అనుకున్నాననుకోండి. ఇక్కడ కోడింగ్‌లో నేను ఎంటర్ కొట్టేస్తే అది నెక్స్ట్ లైన్‌కి వెళ్ళదు. ఓకే. సో మనం ఇక్కడ ఏదైతే టైప్ చేస్తున్నామో మన హెచ్‌టిఎంఎల్ ఫైల్ ఇక్కడ మనం ఇచ్చే స్పేసెస్ గాని, ఇక్కడ మనం ఇచ్చే ఎంటర్ కీస్ గాని అవేవి కోడింగ్‌లో రిఫ్లెక్ట్ అవ్వవనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రిఫ్రెష్ చేసినా కూడా అది సేమ్ లైన్‌లోనే ఉండిపోతుంది. సేమ్ లైన్‌లోనే ఉండిపోతుంది. ఎండ్ అనేది నెక్స్ట్ లైన్‌కి రాలేదు. సో ఎందుకు రాలేదు అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ మొత్తం స్పేస్ అనుకుంటది తప్పితే నెక్స్ట్ లైన్ అనుకోదు. ఇదంతా ఎంత స్పేస్ ఇచ్చినా అది సింగిల్ స్పేస్ అనుకుంది. ఆ సింగిల్ స్పేస్ మెయింటైన్ చేసి ఆ తర్వాత నుండి ఎండ్ అనేది వచ్చేసింది. మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. మరి అలాంటప్పుడు మనం నెక్స్ట్ లైన్‌కి పంపించాలంటే ఏం చెయ్యాలి సార్ అంటే అదే మనం నెక్స్ట్ నేర్చుకోబోయే ట్యాగ్. ఆ ట్యాగ్‌ని ఏమంటారు? సో లైన్ బ్రేక్ ట్యాగ్ అంటారు. లైన్ బ్రేక్ ట్యాగ్. సో లైన్ బ్రేక్ ట్యాగ్ అంటే నాకు నెక్స్ట్ లైన్‌కి పంపించాలి అని అనుకునేటప్పుడు నాకు లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ అవుతుంది. సో పారాగ్రాఫ్ ట్యాగ్ ఏంటి? పారాగ్రాఫ్ ట్యాగ్ అంటే పీ ట్యాగ్ నేర్చేసాం మనం ఆల్రెడీ. ఓకే. సో పారాగ్రాఫ్ ట్యాగ్ మనం పారాగ్రాఫ్స్ పెట్టాలి అంటే పీ ట్యాగ్ యూజ్ చేస్తాం. అలాగే లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది ఏంటి అంటే లైన్ బ్రేక్ ట్యాగ్‌ని మనం బీఆర్ ట్యాగ్ అంటాం. బీఆర్ ట్యాగ్ అంటాం. సో బీఆర్ ట్యాగ్ అన్నది మనకి లైన్ బ్రేక్ అనమాట. ఓకే. సో మనం ఎక్కడైతే బ్రేక్ కావాలి అనుకుంటామో అక్కడ బీఆర్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏమనుకున్నాం మనము? సో హలో దేర్ మై నేమ్ ఈజ్ సంతోష్ రాజు అని ఏదైతే ఉందో ఓకే. అక్కడ మనం ఇంకా ఇలా ఎక్కడ ఎంటర్ ప్రెస్ చేసినా ఉపయోగం లేదు కాబట్టి అది అలాగే ఉంచేద్దాం. సో ఇక్కడ నుండి నేను నెక్స్ట్ లైన్‌కి రావాలనుకుంటున్నాను నా వెబ్ పేజ్‌లో. కాబట్టి బ్రౌజర్‌కి ఏం చెప్తానంటే సో అక్కడ ఒక బ్రేక్ ట్యాగ్ ఇస్తాననమాట. సో ఎప్పుడైతే బ్రేక్ ట్యాగ్ ఇచ్చానో వెంటనే అది అవుట్‌పుట్‌లో ఏం చేస్తదో మీరు అబ్జర్వ్ చేయండి. ఆటోమేటిక్‌గా అక్కడి నుండి నెక్స్ట్ లైన్‌కి పంపించేసింది. అబ్జర్వ్ చేశారా? సో నాకు ఎక్కడ లైన్ బ్రేక్ కావాలో అంటే ఎక్కడి నుండి నేను నెక్స్ట్ లైన్‌కి పంపించాలి అనుకుంటున్నానో అక్కడ జస్ట్ బీఆర్ ట్యాగ్ ఇస్తే సరిపోతుంది. మీరు పీ ట్యాగ్ అబ్జర్వ్ చేస్తే పీ ట్యాగ్‌కి స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండింగ్ ట్యాగ్ ఉంది. ఐ మీన్ స్టార్ట్, క్లోజ్ ట్యాగ్, ఓపెన్ క్లోజ్ ట్యాగ్ 2 ఉన్నాయి. ఓకే. అదే బీఆర్ ట్యాగ్‌కి ఎండ్ ట్యాగ్ లేదు మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే. సో బీఆర్ ట్యాగ్‌ని ఎటువంటి ట్యాగ్ అని చెప్పొచ్చు మనము? వాయిడ్ ట్యాగ్. ఓకే. సో వాయిడ్ ట్యాగ్స్‌కి మనకి నాన్ వాయిడ్ ట్యాగ్స్‌కి అయితే క్లోజింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మనం స్లాష్ పెట్టుకుంటాము. బట్ ఏదైతే వాయిడ్ ట్యాగ్స్‌కి ఎండ్ ట్యాగ్ ఉండదు కాబట్టి ఓకే. సో మనం ఇప్పుడు చూసారా స్లాష్ ఇవ్వకపోయినా మనకి వచ్చింది కదా! అవుట్‌పుట్ అయితే వచ్చింది మీరు అబ్జర్వ్ చేశారు. కానీ మనకి గుడ్ ప్రోగ్రామింగ్ స్టైల్ ఏంటి అంటే మనం ఎప్పుడైనా సరే వాయిడ్ ట్యాగ్స్‌కి అక్కడే క్లోజ్ చేయడం అన్నది కూడా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఓకేనా? రైట్. సో ఇక ఈ విధంగా మనం బ్రేక్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలా మనం ఎక్కడెక్కడ బ్రేక్ కావాలనుకుంటున్నామో అక్కడక్కడ మనం బ్రేక్ ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇక్కడ తర్వాత నేను ఇంకో బ్రేక్ రావాలి అనుకుంటున్నా. ఓకే. ఇక్కడ ఓ బ్రేక్ ఇచ్చేస్తాను. సో ఇవ్వగానే ఆటోమేటిక్‌గా అక్కడి నుండి ఒక బ్రేక్ వచ్చేస్తదనమాట. ఓకే. సో లేదు ఇక్కడ నాకు 2 బ్రేక్స్ కావాలి అంటే సో నెక్స్ట్ లైన్‌కి
ఈ విత్ అన్నది నెక్స్ట్ లైన్కి తీసుకురావడానికి ఒక బ్రేక్ యూజ్ చేశాను కదా, కానీ నాకు దీనికి మధ్యలో కొంత గ్యాప్ కావాలి, కొంత స్పేస్ కావాలి, ఒక లైన్ నేను వదిలేయాలనుకుంటున్నాను మధ్యలో అనుకోండి. అప్పుడు ఏం చేస్తాను నేను? సో దీన్ని నెక్స్ట్ లైన్కి తీసుకురావడానికి ఒక బ్రేక్ వాడాను, నెక్స్ట్ లైన్కి తీసుకురావడానికి విత్ని ఇక్కడ నుండి నెక్స్ట్ లైన్కి తీసుకురావడానికి ఒక బ్రేక్ వాడాను. దాని తర్వాత ఇక్కడ ఈ లైన్కి మధ్యలో నాకు ఒక లైన్ ఖాళీ వదిలేయాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? ఈ విత్ని ఇంకొక లైన్ కిందకి తీసుకురావాలి. సో ఇంకొక లైన్ కిందకి తీసుకురావాలంటే నేను ఏం చేయొచ్చు? ఇంకొక లైన్ కిందకి తీసుకురావాలంటే ఇంకొక లైన్ కిందకి తీసుకురావాలంటే వన్ మోర్ బ్రేక్ వాడచ్చు. ఓకే, సో ఒక బ్రేక్ వాడితే విత్ అనేది నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోయింది. ఇక్కడ ఇంకొక బ్రేక్ కూడా నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఏమవుద్దో అబ్జర్వ్ చేయండి. ఓకే, సో 2 లైన్స్ కిందకి వెళ్ళిపోతుంది అనమాట. సో 2 లైన్ బ్రేక్స్ ఇచ్చాం మనం. ఫస్ట్ లైన్ బ్రేక్ ఏమోని విత్ అన్నది నెక్స్ట్ లైన్కి వస్తుంది, సెకండ్ లైన్ బ్రేక్ ఏమోని ఇంకొక లైన్ కిందకి వస్తుంది అనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఈ మధ్యలో మనకి ఆ గ్యాప్ ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ స్పేస్ అన్నది మనకి రావటం జరుగుతుంది. అలా మనం ఎన్ని లైన్స్ బ్రేక్ కావాలి అనుకుంటే అంత బ్రేక్ అనేది మనం ఇచ్చుకోవచ్చు అన్ని బ్రేక్స్తో. ఓకే, సో లైన్ బ్రేక్ ట్యాగ్ అనేది జస్ట్ మనం ఒక లైన్ బ్రేక్ ఇవ్వటానికి మనకి యూస్ఫుల్ అవుతుంది అని చెప్తున్నా. ఓకే, రైట్. సో అది మనకి లైన్ బ్రేక్ ట్యాగ్. ఓకే, సో ఇలా బ్రేక్ ట్యాగ్ ఇచ్చిన తర్వాత నాకు ఇక్కడ ఓకే, సో ఇక్కడ నాకు ఒక లైన్ వస్తే బాగున్ను, ఒక హారిజాంటల్ లైన్ వస్తే బాగున్ను, ఇది సపరేట్గా నేను చూపించాలనుకుంటున్నాను, ఈ రెండిటికి మధ్యలో లైన్ ఉంటే నాకు చాలా బాగుంటుంది అని అనిపించింది అనుకోండి. అలా లైన్ రావాలి అంటే మనం ఏం చేస్తాం తెలుసా? సో సపరేట్ లైన్ రావాలి అనుకుంటే మనము హారిజాంటల్ రూల్ ట్యాగ్ యూజ్ చేస్తాం. ఓకే, సో దానికోసం మనకి హారిజాంటల్ రూల్ ట్యాగ్. ఓకే, సో హారిజాంటల్ రూల్ ట్యాగ్ అనేది ఉంది. హారిజాంటల్ రూల్ ట్యాగ్ ఎలా ఇస్తాం తెలుసా? హెచ్ఆర్. సో హెచ్ఆర్ హారిజాంటల్ రూల్. ఓకే, ఇది కూడా వాయిడ్ ట్యాగే కాబట్టి దీనికి కూడా మనం సెల్ఫ్ క్లోజింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. సో దీనికి కూడా సెల్ఫ్ క్లోజింగ్ అనేది అలవాటు చేసుకోవాలంటే ఇంకా అదే స్టార్ట్ ట్యాగ్, అదే ఎండ్ ట్యాగ్, అదే స్టార్ట్ ట్యాగ్, అదే ఎండ్ ట్యాగ్. ఓకే, సో మనకి ఎక్కడైతే లైన్ కావాలి అని అనుకుంటామో అక్కడ ఏం చేయాలని చెప్తున్నాను నేను? సో అక్కడ ఒక హెచ్ఆర్ ట్యాగ్ అనేది యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్రేక్కి మధ్యలో నేను ఒక హెచ్ఆర్ ట్యాగ్ ఇస్తాను. ఓకే, సో అప్పుడు ఫస్ట్ ఒక బ్రేక్ అవుతుంది, అంటే ట్రైనింగ్ వరకు డిస్ప్లే అయ్యి నెక్స్ట్ లైన్కి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఒక హారిజాంటల్ రూల్ వస్తుంది, ఒక హారిజాంటల్ రూల్ లైన్ వస్తుంది. వచ్చిన తర్వాత వన్ మోర్ బ్రేక్ వచ్చి అక్కడ నుండి విత్ అనేది రావాలి. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. ఎస్, మనకి ఈ విధంగా హారిజాంటల్ రూల్ కావాలి అని అనుకుంటే హెచ్ఆర్ అనేటటువంటి ట్యాగ్ యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా ఒక్కొక్క ట్యాగ్ ఒక్కొక్క పర్పస్ అనమాట. సో ఏ ట్యాగ్ ఏం చేస్తుంది అన్నది ఫస్ట్ మనం నేర్చుకోగలిగితే తర్వాత మన రిక్వైర్మెంట్, ఓకే సో నాకు ఇలా కావాలి, టెక్స్ట్ ఇది కావాలి, ఇది ఒక హెడ్డింగ్ కావాలి, ఇది ఒకటి కావాలి, ఈ డిజైన్ అంతా మన మైండ్లోకి ఆటోమేటిక్గా ఉంటుంది. డిఫరెంట్ వెబ్సైట్స్ చూస్తున్నప్పుడు దాన్ని బేస్ చేసుకొని అబ్బా ఆ వెబ్సైట్లో ఈ స్టైల్ బాగుంది, ఈ హెడ్డింగ్ బాగుంది, తర్వాత వాళ్ళు లైన్ ఇచ్చారు చాలా బాగుంది, ఇవన్నీ కూడా మనకి అవి నచ్చినప్పుడు అది ఎలా చేయాలో వెంటనే దానికి తగ్గ ట్యాగ్స్ గుర్తొచ్చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో పెద్ద హెడ్డింగ్ పెట్టారు, వెంటనే H1 మనకు మైండ్లోకి వచ్చేయాలి. సపరేట్ లైన్లోకి ఇచ్చారు, ఎస్ పారాగ్రాఫ్ ట్యాగ్ వచ్చేయాలి. ఓకే, సో ఇంకా బ్రేక్ కావాలి, BR ట్యాగ్ గుర్తొచ్చేయాలి మనకి. అక్కడ లైన్ ఉంది, హెచ్ఆర్ ట్యాగ్ గుర్తొచ్చేయాలి. ఓకే, సో అలా మనకి ట్యాగ్స్ అని తెలిసాయి అనుకోండి, ఇంకా మన స్కిల్ అనమాట మనకి. ఓకే, ఒక వెబ్ పేజ్ ఎలా ఉండాలి అనేది మనం ఎంత అందంగా ఆలోచించగలిగితే అవన్నీ కూడా మనం చేసుకోగలుగుతాం. మీకు అర్థమైందా? ఎస్, సో అదే మనకి ఈ ఫ్రంట్ ఎండ్ డిజైన్లో ఉండేటటువంటి బ్యూటీ అనమాట. ఇంకా మనం చేస్తున్న కొద్దీ చాలా ఇంట్రెస్ట్ వస్తుంది ఇలాంటివి మనకి. ఓకే, సో మన పేజు, మన ఫోటో, మన పేరు చూసేటప్పటికి ఇంకా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అనమాట. ఓకే, రైట్. సో ఇది హారిజాంటల్ రూల్ అని, అలాగే లైన్ బ్రేక్, పారాగ్రాఫ్, వీటిని మనం నేర్చుకోవడం జరిగింది. సో మీకు ఈ 3 కూడా క్లారిటీగా అర్థమయ్యాయి కదా. ఏదైతే మన పారాగ్రాఫ్ ట్యాగ్, అలాగే లైన్ బ్రేక్ ట్యాగ్, అలాగే హారిజాంటల్ రూల్ ట్యాగ్. ఓకే, సో ఒకసారి ప్రాక్టీస్ చేసేయండి, లాంగ్ టర్మ్ గుర్తుండిపోతుంది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకొక కాన్సెప్ట్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.